మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సన్నిధిలో మన గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగరుడ, గొప్పవాడ, జీవం గలేసే జీవాధిపతి, అయా సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ కృప, మీ దయ మా మీద ఉంచండి, మీ ఆత్మ, మీ అభిషేకం మా మీద ఉంచండి ఆయన. అయా వాక్యం ద్వారా నాన్న కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి, అయా ప్రతిరోజు మాట్లాడుతున్నాను నాయన. లేవియా కాండమునైనా ఆఖరి అధ్యాయంలో మేము ఉంటుండగా ప్రభావ తండ్రి మీకు స్తోత్రాలు చేస్తాం. మీ కృపతో జ్ఞాపకం చేసుకొని అయా మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి నడిపించి మీరే మహిమ పొందమని యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో ఇప్పుడు లేవియాకాండం 27వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. లేవియాకాండం మొత్తం కూడా చూసినట్లయితే మనిషి యొక్క పాపము, దానికి ప్రాయశ్చిత్తం, అది యాజకుని ద్వారా దేవుని సన్నిధిలో జరుగుతున్న ఆ పరిస్థితి అంతా కూడా మనం చూడగలుగుతాం. నిజానికి మనిషికి అర్థం కానిది ఏంటంటే, మనిషి పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం అనేది ఉన్నది అనేది వారికి తెలియక వాళ్ళు చేస్తున్న ఏవేవో చేసి ఎన్నో రకాల లోకంలో ఎన్నో రకాల ఆచారాల విధానాలతో ఏవో చేస్తూ ఉన్నారు. కానీ అవన్నిటికంటే కూడా దేవుడు నిర్ణయించిన విధి విధానం అనేది చాలా శ్రేష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది. వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా ఇక్కడైతే ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు నిర్ణయించింది ఒక బలి పశువునే ఇచ్చాడు. గొర్రెలు కానీ, మేకలు కానీ, ఎడ్లు కానీ అవి ఇచ్చాడు. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వచ్చి వారందరి నిమిత్తం సర్వ మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించి మనుషులందరికీ కూడా పాప పరిహారం అనేది ఆయన చేశాడు. ఆయన చేసిన ఆ పాప పరిహారం ద్వారా ఈరోజు ఎందరైతే ఒప్పుకుంటారో, ఎందరైతే ప్రభువుని వెంబడిస్తారో వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ అనే వరం అనేది వారికి వచ్చి వారి పరిశుద్ధులు నడవడానికి, ఆయన కృప కిందకి రావడానికి, కృతజ్ఞత కలిగిన వారై ఉన్న ప్రతి వారి మీద కూడా ఆయన ఆత్మాభిషేకం ఉంటూ ఉంది. అయితే ఇక్కడ లేవియాకాండం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి ఒకసారి మొదటి వచనంలో, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన యెడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి 50 తులములు వెండి నిర్ణయింపవలను. ఆడుదానికి 30 తులములు నిర్ణయింపవలను. 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల వయసు వారికి మగవానికి 20 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలను. 1 నెల మొదలుకొని 5 ఏండ్ల లోపలి వయసు వారికి 5 తులముల వెండి వెలను, ఆడుదానికి 3 తులముల వెండి వెలను నిర్ణయింపవలను. 60 ఏండ్లు ప్రాయం దాటిన మగవానికి 15 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలను. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలవలను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయింపవలను. మొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలను. హల్లెలూయా. ఎవరైనా మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు వారికి ఒక నిర్ణయం అనేది ఇచ్చాడు. అక్కడ ఆ నిర్ణయించిన ఆ వెలలో యవనస్తులకైతే 1, పసిపిల్లలకైతే 1, అలాగే చిన్న ప్రాయంలో ఉన్న వారికైతే 1, ముసలి వారికి 1. వారి వెల చొప్పున, వారి విధానం చొప్పున మొక్కుబడి ఎవరి ఇష్టానుసారమైనది వారిది కాకుండా దేవుడే ఒక నిర్ణయం అనేది అక్కడ చేసి చెప్తున్నాడు. అయితే ఇందులో ఇంకోటి చెప్తున్నాడు కదా, వాడి బీదవాడైతే వాడు ఏమీ చెల్లించుకోలేని పరిస్థితిలో ఉంటే దాన్ని కూడా యాజకుడే చూసి నిర్ణయించాలి అని చెప్పి దేవుడు అక్కడ యాజకుడి మీద ఒక భారం అనేది వేశాడు. నిజానికి ఒకనొక రోజు యేసు వారు దేవుని మందిలో ఉన్నప్పుడు అందరూ కూడా కానుకలు చెల్లిస్తూ ఉన్నారు. కానుకలు చెల్లిస్తున్నప్పుడు అందరూ వారి కలిమి కొలది చెల్లిస్తూ ఉండగా ఒక బీద విధవరాలు తనకు కలిగినంతట్లో కూడా 2 కాసులు అందులో వేయగా అందరికంటే ఈమె ఎక్కువగా చెల్లించింది అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ చెప్తున్న ఆ మాటలో కలిమి కొలది ఇచ్చేది అంటే మనస్ఫూర్తిగా ఇచ్చేది చాలా ప్రాముఖ్యం.
మనసారా ఇచ్చేది చాలా ప్రాముఖ్యం. నొచ్చుకునో బాధపడతా ఇచ్చేది అది మంచిది కాదు. అననీయ సప్పీరా ఇద్దరు ఉన్నారు, ఇద్దరు వచ్చారు. ఇద్దరు కూడా ఒకరంటే ఇద్దామని మనసు ఉంది, కానీ దుష్టుడైన వాడు వాళ్ళు ప్రేరేపించగా ఒకరి తర్వాత ఒకరు అబద్ధాలు ఆడుతూ, ఒకరి తర్వాత ఒకరు మోసం చేస్తూ వాళ్ళ ఆత్మీయ స్థితిని కోల్పోయారు, అలాగే దేవుని యొక్క ఆత్మను కోల్పోయారు, వాళ్ళ శారీరక జీవితాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. అందుకని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, మీ కలిమి కొలది ఇచ్చింది అది మంచిది. అది కూడా ఒక నిర్ణయం అనేది చేశాడు. అది ఉన్నవారికి లేని వారికి దేవుడు నిర్ణయించిన వేళ దాని ప్రకారం చేయడం అనేది అది ఆశీర్వాదం. తర్వాత చూడండి, ఇక 9వ వచనంలో, యెహోవాకు అర్పణంగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితంగా ఎంచవలను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దాన్ని ఇయ్యకూడదు. పశువుకు పశువు మార్చినెడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితము అగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువుల్లో ఒకదానిని తెచ్చినెడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలవబెట్టవలను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలను. యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దాన్ని కలపవలను. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దాన్ని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపవలను. అప్పుడు అది అతని ఇల్లు, ఆ ఇల్లు అతని దగును. ఇక్కడ ఏదైనా దేవునికి ప్రతిష్ఠించాలి అని అనుకున్నప్పుడు అది మంచిదైనా చెడ్డదైనా దాన్ని మార్చకూడదు. నీకు మనసుకి అది మంచిది కాదు అని అనిపించింది, కొత్తది ఇవ్వాలంటే మంచిది ఇవ్వాలి, చెడ్డది కూడా ఇవ్వాలంట. దేవుడు నిర్ణయించిన వెల చొప్పున అది అలాగా జరగాలి. అదే ప్రతిష్ఠితము కానిది, అపవిత్రమైనది తీసుకొని వచ్చావు, దేవుని సంధికి ఇచ్చావు, దానికి వెల నిర్ణయించి ఆ వెలంతా కూడా దాని ప్రకారం ఇంకోటి తీసుకొచ్చి చేయాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలాగే ఒకడు ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమైతే అది మంచిదైనా చెడ్డదైనా వెల అనేది నిర్ణయించి ఆ వెల ప్రకారమే దాన్ని చేయాలి. ఆ తర్వాత అతను తీసుకోవాలనుకున్నాడు, అప్పుడైతే ప్రతిష్ఠించాడు, మరలా దానికి కావాలనుకున్నాడు, దానికి కూడా వెల నిర్ణయించి ఆ వెల చొప్పున దాన్ని చెల్లించి దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉందని ప్రభువు చెబుతూ ఉన్నారు. 16వ వచనంలో, ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలను. 19 యవల విత్తనములు 50 తులముల వెండి వెలగలది. అతడు సునాద సంవత్సరమును మొదలుకొని తన పొలములో ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించిన వెల స్థిరము. సునాద సంవత్సరం అయిన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాద సంవత్సరములకు వాని వెలను నిర్ణయింపవలను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారిని తగ్గింపవలను. పొలమును ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు అతడు దానితో కలపవలను. అప్పుడు అది అతని దగును. అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను, వేరొకరికి దాన్ని అమ్మిన ఎడలను మరియు ఎన్నటికి దాన్ని విడిపింప వీలు కాదు. ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలం వలె యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆ స్వాస్యము యాజకుని దగును. ఒకడు తాను పొనిన పొలమును అనగా తన స్వాస్యములో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరం వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాన్ని చెల్లింపవలను. సునాద సంవత్సరమున ఆ భూమి ఎవరి పిత్రార్జితమై అయినదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలను. నీ వెలలన్నీయు పరిశుద్ధ స్థలం యొక్క వెల చొప్పున నిర్ణయింపవలను. 1 తులము 20 చిన్నములు.
అది సునాద సంవత్సరం అంటే 50 సంవత్సరాలకి 50 సంవత్సరాలకు ఒకసారి ఏదైనా అది కుదవపెట్టినా దేవుని ప్రతిష్ఠించినా ఏదైనా సరే 50 సంవత్సరాల తర్వాత దాని విడుదల ఇవ్వడానికి లేదా దాన్ని అమ్మడానికి దాన్ని వదిలేయడానికి ఆ 50 సంవత్సరాల కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా సునాద సంవత్సరం అనేది దేవుడు నిర్ణయిస్తూ దాన్ని ఎవరికైనా అమ్మేసిన తర్వాత మళ్ళీ తీసుకోవడం అనేది వీలు కాదు. ఆ 50 సంవత్సరాల్లో ప్రతిష్ఠించిన దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉన్నదని ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. 26వ వచనంలో అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడునో దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి గొర్రె మేకల మందలోనేమి యెహోవాదగును. అది అపవిత్ర జంతువు అయిన ఎడల వాడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపింపవచ్చును. దాన్ని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలను. అయితే మనుషుల్లోనే కానీ జంతువుల్లో కానీ స్వాస్యమైన పొలంలోనే కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనాను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనా విడిపింపక హతము చేయవలను. భూ ధాన్యములలోనేమి వృక్ష ఫలంలోనేమి భూ ఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగంలో దేనినైనను విడిపింపగోరినలా దానిలో 5వ వంతు దానితో కలపవలను. గోవుల్లోనే కానీ గొర్రె మేకల్లోనే కానీ కోల కింద నడుచువాటన్నిటిలో 10వ భాగం ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చినలా అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితములగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలు కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన జంతువులో తొలిపిల్ల యెహోవాది. అలాగే మనుషుల్లో కానీ జంతువులో కానీ దేవునికి స్వాస్థ్యమైన పొలంలో కానీ దేవునికి ఏదైనా ప్రతిష్ఠిస్తే అవి అమ్మకూడదు. అది దేవునికి ఇచ్చావు, అది నీ ఇష్ట ప్రకారమే దేవునికి ఇచ్చావు. అది మనుషుల్లో ఇవ్వాలనుకున్నావు, లేదా నీ జంతువుల్లో ఇవ్వాలనుకున్నావు, లేదా నీ ఆస్తిలో నీ పొలంలో ఇవ్వాలి అనుకున్న తర్వాత దాన్ని మార్చకూడదు. ఎందుకంటే దేవునికి అది ప్రతిష్ఠించావు కాబట్టి అది దేవునిది కాబట్టి దేవునిది దానికి ఆయనకి అప్పగించి దాన్ని విడుదల అంతేగాని దాన్ని మార్చుకోవడం అనేది అలాంటివి చేయకూడదు. అలాగే భూధాన్యాల్లో కానీ వృక్ష పొలాల్లో కానీ అన్నింటిలో కూడా 10వ భాగాలన్నీ కూడా తీసుకొచ్చి దేవుని సందులో ఇవ్వాలి. అది దేవుని సొమ్ము, అందుకంటే దేవుడు ఇచ్చాడు. దేవునికి ఇవ్వడం అనేది ఆశీర్వాదము. అది గోవుల్లో కానీ గొర్రె మేకల్లో కానీ కోల కింద నడుచువాడు అన్నింటిలో కూడా 10వ భాగం దేవునికి ప్రతిష్ఠితమగును. అలాగే మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా వచ్చినది ప్రతిష్ఠితమగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పు. లేవియకాండంలో మనుషులు నడవలసిన విధానము చెప్తున్నాడు, మనుషులు జీవించవలసిన జీవన విధానం చెప్తున్నాడు. వాళ్ళ బంధాలు, వాళ్ళ బంధువులతో వాళ్ళు కొనసాగించవలసిన విధానము చెప్తున్నాడు. అలాగే మనుషులు పాపం చేసి నశించిపోకుండా దానికి కావలసిన ప్రాయశ్చిత్తము కూడా దేవుడు నిర్ణయించి ఆ ప్రజలకు అది ఇచ్చి ఉన్నాడు. వారందరూ కూడా ధర్మశాస్త్రం కిందే ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన విధానమంతా కూడా వారు అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరైతే దాన్ని తప్పారో, ఎవరైతే దాన్ని తొలగిపోయారో, అయితే ధర్మశాస్త్రం అంతా నెరవేర్పు అనేది అది ఎవరి వల్ల కూడా కాదు. దాన్ని అంతా చేయడం అనేది అది అసాధ్యమైన పని. అయితే మనుషులకు దేవుడు నిర్ణయించినది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మార్గమును ఆయన సిద్ధము చేశాడు. ఇవన్నీ కూడా చాలా విషయాల్లో మనుషులు పాటించడం అనేది ఎంతో కష్టతరమైన పని అయినప్పటికీ కూడా వాటన్నిటి చేయడం ఆశీర్వాదం, వాటన్నిటి ప్రకారం నడవడం ఆశీర్వాదం. ఇవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్పుగా క్రీస్తు మనలో ఉంటే ఇవన్నీ చేయడం చాలా ఈజీ. ఆయన లేకుండా మనం చేయడం అనేది చాలా కష్టం. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మాత్రమే ఇవన్నిటి జయించడానికి మనకి చాలా ధైర్యం అనేది, చాలా తోడు అనేది ఉంటుంది. దేవుడు కృప మనందరికీ కూడా తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన,
మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు, మహోన్నత మహాగరుడా మీకు వందనాలు. దేవాది దేవ, జీవం గల యేసయ్య మీకు స్తోత్రములైన అయ్యా తండ్రి. వాక్య భాగాల్లోనైనా ఈ లేవ్యాఖండమంతానైనా చదువుకోవడానికి, ధ్యానించుకోవడానికి, పూరించుకోవడానికైనా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాయినా. మీరే మహిమ పొందండి, కృపతను కూడా వదిలి చేయండి ప్రభువా. ఎక్కడైనా ప్రభువా యాతని నాయన తప్పుగా అయినా ఎక్కడైనా ప్రవర్తించుడైనా దయతో క్షమించండి ప్రభువా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ బలహీనుడి మీద మీ కృప నుంచి దయనించి అయ్యా మీ జ్ఞానాత్మను దయచేసిన అయినా ఇంకనూ వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు అయ్యా తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సన్ని తోడుగా నడిపించి మీరే మహిమ పొందమని మీ కృప బిడ్డలందరి మీద నింపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.